ఫ్రెండ్స్, దేవరా మూవీ టికెట్ రేట్స్ ఈరోజైతే నేనైతే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మా ఊర్లో వచ్చేసరికి 1 AM షోకి 4 AM షోకి అయితే దాదాపు టికెట్ రేట్ 1000 నుంచి 2000 దాకా అయితే ఉంది. సో నేనైతే నేను తెలిసిన వాడిని కాబట్టి నాకైతే 900కి అయితే ఇస్తానని చెప్పారు. అయినా కూడా నేనైతే వద్దని చెప్పేసి వెనక్కి అయితే వచ్చేసాను. నా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి. సో బడ్జెట్ చూసుకొని ఖచ్చితంగా నేనైతే వెళ్తాను. ఎందుకంటే యాజ్ ఏ మూవీ లవర్ నాకైతే ఫస్ట్ షో చూడాలని ఉంటుంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా అయితే వెళ్ళి రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో కాకపోతే ఇక్కడ కామన్ మ్యాన్ గురించి కూడా ఆలోచించాలి. సో మా ఫ్యామిలీ వచ్చేసరికి ఫస్ట్ డే సెకండ్ షో అట్లా అయితే వెళ్తారు. అప్పుడు కూడా టికెట్ రేట్స్ చూసుకుంటే 300 ఉన్నాయి. అది మల్టీప్లెక్స్ అది ఇది కూడా కాదు. సో టికెట్ రేట్స్ పెంచుకోమని పర్మిషన్ చేస్తే ఎట్లాగైనా మీరు పెంచేది నాకైతే అస్సలు అర్థం కావట్లే. సో టికెట్ రేట్స్ పెంచుకోమని పర్మిషన్ ఇస్తే చాలా ఎక్కువగా అయితే పెంచేశారు. దాదాపు సింగిల్ స్క్రీన్స్లోనే 300కి పైగా ఉంది టికెట్ అని మీరు ఆలోచించుకోండి. సో ఇది ఫ్రెండ్స్, టికెట్ రేట్స్ తగ్గించాలా ముందు వీళ్ళు. బెనిఫిట్స్కి యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఎ మూవీ లవర్ నేనైతే వెళ్ళాలనుకుంటా. సో బెనిఫిట్కి అయితే ఖచ్చితంగా వెళ్తా, అప్లోడ్ చేస్తా. మనీ ఎక్కడైనా చూసుకొనైనా వెళ్తా ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ మూవీ టికెట్ హైక్స్ కామన్ మ్యాన్స్ అయితే వెళ్ళరు. సో కామన్ పీపుల్ అయితే అస్సలు వెళ్ళరు. థియేటర్స్కి ఇంత టికెట్ ప్రైజెస్ ఇంత పెడితే అస్సలు. సో ఇది నేను తెలుసుకోవాల్సింది. 300 కోట్ల బడ్జెట్ పెట్టారు, ఓకే. కానీ టికెట్ హైక్స్ ఎంత పెంచితే 300 కోట్లు కాదు, 100 కోట్లు కూడా రావు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. సో కళ్యాణ్ రామన్నకి నేను ఏదైతే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే 300 కోట్ల బడ్జెట్ పెట్టావు కానీ టికెట్ రేట్స్ చూసుకుంటే 300కు పైగా పెట్టావు టికెట్ రేట్స్ సింగిల్ స్క్రీన్స్లోనే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ స్క్రీన్స్లోనే ఇంత పెడితే ఇంకా మల్టీప్లెక్సెస్లో ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోండి. సో ఇది ఫ్రెండ్స్, తగ్గిస్తే బెటర్గా వస్తాయి కలెక్షన్స్. దాదాపు డే 1 50 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా. సో ఇక ఆఫ్లైన్లో టికెట్ సేల్స్ ఎట్లా ఉంటాయో ఇంకా 2 రోజులు ఉంది మూవీ రిలీజ్ అవ్వడానికి. సో అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ఈజీగా మూవీ అయితే 100 కోట్లు దాటింది. కొంచెం టికెట్ రేట్స్ తగ్గిస్తే ఆ 100 కోట్లు కాస్త 150 కోట్లు అయిందని నా ఒపీనియన్. సో ఇదే చెప్పదలుచుకోవాల్సింది. సో మీరు ఫస్ట్ షో వెళ్తున్నారా బెనిఫిట్కి అనేది కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.